నుంచి ప్రజలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. నీకు ఇష్టమైన మతాన్ని నువ్వు పూజించుకో, నువ్వు ఆచరించు. దానివల్ల ఇబ్బందేం లేదు గానీ, చాలా దౌర్భాగ్యకరమైంది. ఇప్పుడు ఇది ఈ ఫన్ను చూసారా? అల్లాహో అక్బర్ అనండి. అంటే నువ్వు ఒత్తిడి చేస్తే నేను అల్లాహో అక్బర్ అని అనాలా? లేదు నువ్వు ఒత్తిడి చేస్తే నేను జై శ్రీరామ్ అని అనాలా? లేదు నువ్వు ఒత్తిడి చేస్తే నేను జై ఎస్ఐ అని అనాలా? నా ఇష్టమైతే నేను అంటాను. అదంతా కూడా నా ఐచ్ఛికానికి సంబంధించింది. నాకు మత స్వేచ్ఛ ఉంది. ఎప్పుడైతే మనం చదువుకొని కూడా మూర్ఖుల్లాగా తయారవుతామో, చదువు రాక మూర్ఖుల్లాగా ఉంటారు కొంతమంది. చదువుకొని మూర్ఖులయ్యేవాళ్ళు కొంతమంది. ఈ మూర్ఖత్వమే ఇటువంటి మారణ హోమాలకు దారి తీస్తా ఉంది. దయచేసి మనలో ఉన్న మూర్ఖత్వాన్ని మీరు పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయండి. మనందరం ముందు మనుషులం. తర్వాత ఏ భక్తి ఎవడు ఏంటి అనేది ఎవడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు చేస్తా ఉంటారు. కాబట్టి దయచేసి ఇటువంటి ఉన్మాదమైన చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా జరగకూడదని మనం కోరుకోవాలి. భారతదేశంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఈరోజు ఉందో, బంగ్లాదేశ్‌లో కూడా అటువంటి పరిస్థితి దాపురించింది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే కొట్టారు, చంపేశారు. ఆల్రెడీ కొట్టి చంపేసి, మరి కొట్టి చంపేసిన తర్వాతన్నా వదిలేయొచ్చు గదా! ఎంత దౌర్భాగ్యులంటే కొట్టి చంపేసి, తర్వాత చెట్టుకి ఏలాడదీసి కాల్చేశారు. ఇంత ఉన్మాదం ఏ మతం చెప్తుంది?